విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధికారులను నిలదీసేలా చేశాయి. మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కె రాంబాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో 59 బాల్య వివాహాలు జరగడం సిగ్గుచేటని ఎంపీపీ రాంబాబు మండిపడుతూ వాటి నివారణలో ఐసిడిఎస్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఇదే సమయంలో రెడ్డిపల్లి నుంచి పలు గ్రామాలకు విద్యుత్ సమస్యలు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు అధికారులను నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆర్ఎండ్బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చినా స్థలాలు ఇవ్వలేదని సర్పంచ్ చిన్నారావు హౌసింగ్ అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ నగేష్ కూడా పాల్గొన్నారు. అలాగే పదవి విరమణకు సిద్ధమవుతున్న సర్పంచ్లకు ఇది చివరి సర్వసభ్య సమావేశం కావడంతో వారి సేవలను గుర్తిస్తూ ఎంపీపీ రాంబాబు సాలువాలు, పూలమాలలో జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించిన ఎంపీపీ, జడ్పీటీసీలను సర్పంచులు కూడా సత్కరించడం సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.